హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 186. డాడీ, అలా అనొద్దు ప్లీజ్. నా కోసం మీరు బాగుండాలి. అయినా మీకేమంత వయసు అయిందని అప్పుడే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంది అప్పుడే వచ్చిన కావ్య తండ్రి మాటలు విని బాధగా. ఆయన నవ్వి, సరే సరే, నువ్వు బాధపడకు. నీ పిల్లల పెళ్ళిళ్ళు చూశాక మీ అమ్మ దగ్గరకు వెళ్తాను, సరేనా అన్నారు. అదిగో మళ్ళీ అదే మాట ఏంటి అని బొంగమూతి పెట్టింది కావ్య. వాళ్ళని అలా చూసి నవ్వుకున్నాడు విశాల్. అందరూ లంచ్ చేసి వెళ్ళిపోయారు విశాల్తో పాటుగా. ఆర్యన్ ఫ్లాట్ బెల్ అదే పనిగా మోగుతుంటే నిద్రపోతున్న అతను విసుగ్గా లేచి కోపంగా డోర్ తీసి, ఏయ్, ఎందుకు అన్నిసార్లు బెల్ కొడుతున్నారు అని అరుస్తూ ఎదురుగా బెదురు చూపులు చూస్తున్న అదితిని చూసి కామయ్యాడు. ఏంటి ఇంత మార్నింగ్ నీ దర్శనం అంటూ ఆమె లోపలికి రావడానికి దారిచ్చాడు ఆర్యన్. ఇబ్బందిగా లోపలికి అడుగుపెట్టిన ఆమెని కూర్చోమని ఓన్లీ షార్ట్ మీదున్న ఆర్యన్ గబగబా రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని వచ్చాడు. కాఫీ ఓకేనా అని అడుగుతూ కిచెన్లోకి వెళ్తున్న అతనికి ఓకే అన్నట్టు తల ఊపి ఇంటిని గమనించింది అతిథి. నార్మల్గా బ్యాచిలర్స్ ఉండే ఇల్లు నీట్గా ఉండదని విన్న ఆమెకి ఆ ఫ్లాట్ చాలా నీట్గా, ఎక్కడ వస్తువులు అక్కడ పొందిగ్గా ఉండడం చూసి, గురుడుకు నీట్నెస్ ఎక్కువే, మనకు అస్సలు రాని పనిది అనుకుంది మనసులో. కాఫీతో వచ్చిన ఆర్యన్ని చూసి చిన్నగా నవ్వి థ్యాంక్స్ చెప్పి కప్ అందుకుని డౌట్గా ఒక సిప్ వేసి సూపర్ అనుకుంది మనసులో. ఆర్యన్ ఆమెనే సూటిగా చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా కదిలి, ఆర్యన్ గారు ఎందుకు అలా చూస్తున్నారు అంది అతిథి. ఏం లేదు, ఊరకే రారు మహానుభావులని సామెత ఉంది కదా, నువ్వు కూడా ఊరికే రాలేదని అర్థమై ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా అని చిన్న స్మైల్తో చెప్పాడు ఆర్యన్. అబ్బో, పోలీసోడు బాగానే గెస్ చేశాడు అనుకుని పైకి నవ్వుతూ, అబ్బే అదేం లేదు సార్, మీకు చాలా రోజులుగా థ్యాంక్స్ చెప్దామనుకున్నా, టైం కుదరక చెప్పలేకపోయాను. ఇవాళ సండే కదా, మీకు కూడా హాఫ్ ఉంటుంది, కలిపి వెళ్దామని వచ్చాను అంటూ కాఫీ ఫినిష్ చేసి కప్ పక్కన పెట్టింది అతిథి. ఓహో, డేరింగ్ డాషింగ్ లేడీకి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చన్నమాట అని వెటకారంగా అన్నాడు ఆర్యన్. ఏంటి అంత మాట అన్నారు? నేను పొగరుగా ఏమైనా మీతో బిహేవ్ చేశానా అని అలకగా అడిగిద్దాబే. లేదమ్మా, చాలా రెస్పెక్ట్ ఇచ్చావు అన్నాడు అదే వెటకారం కంటిన్యూ చేస్తూ. చిరుకోపంగా చూసింది అతిథి. ఈ చూపులకేం తక్కువ లేదు అనుకుంటూ ఖాళీ కప్స్ని తీసుకెళ్లి సింక్లో వేస్తూ, టిఫిన్ చేయడం వచ్చా అని అడిగాడు వెనక్కి తిరిగి. హా, చేసి వచ్చాను ఆర్యన్ గారు, మా కుక్కీ వాళ్ళు నా కోసం స్పెషల్గా దోశ వేసింది అని అంది నవ్వుతో అతిథి. హలో పాప, నేను ఎక్కడం గురించి అడగడం లేదు, వండడం గురించి అడిగాను అని అతను అనగానే అని పెదవి విడిచి, మ్యాగీ చేయడం కూడా రాదు అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, ఈ కాలం అమ్మాయిల కంటే అబ్బాయిలే బెటర్గా ఉన్నారు, కావాల్సింది వండుకుని తింటున్నారంటూ దెప్పి, ఇవాళ మా కుక్ రాదు, ఫుడ్ ఎలా అనుకున్నా నువ్వు నాకు వచ్చావనేదో వంట చేసి పెడతావని ఎక్స్పెక్ట్ చేశాను అని నిట్టూర్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెజిటేబుల్స్ తీసి కట్ చేయడానికి పెట్టాడు ఆర్యన్. ఆర్యన్ అనడం కాదు కానీ తనకి కిచెన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తల్లి లేని పిల్ల అని చిన్నప్పటి నుండి దేవేందర్ గారు అతిథిని గారాబం చేసి ఆడపిల్ల చేయాల్సిన బేసిక్ పనులన్నీ కూడా నేర్పలేదు. ఫస్ట్ టైం ఆర్యన్ తన కోసం వంట చేయమని అడిగాక తను చేయలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ కలిగింది ఆమెకి. లేచి ఆర్యన్ ముందు నిలబడి, ఎలా కట్ చేయాలో చెప్పండి, నేను కట్ చేసి పెడతాను అంది సిన్సియర్గా. వద్దమ్మా, నువ్వు వెజిటేబుల్ కట్ చేసే బదులు నీ వేలు కట్ చేసుకుని అది మీ డాడీకి తెలిసి నా కూతురుతో పని చేయిస్తావా అని నాకు క్లాస్ పీక్తాడు. అవసరమా నాకు? హెల్ప్ చేయాలని అడిగినందుకు థ్యాంక్స్, వెళ్ళి కూర్చో, నేను చేసుకుంటాను అన్నాడు ఆర్యన్. చేస్తానంటే చెయ్యనివ్వరేంటండి? ప్లీజ్ ప్లీజ్ నాకు నేర్పించండి, ఎప్పటికైనా నేను వంట చేయాల్సి ఉంటుంది కదా, అందుకే ఇవాళే మొదలు పెడతాను అంది ఫ్లోలో. ఆర్యన్ ఆమెని విచిత్రంగా చూస్తూ, ఎందుకలా? మీ డాడీ నీకు బాగా రిచ్గా ఉండే సంబంధమే చూసి పెళ్లి చేసి పంపుతారులే, అక్కడ కూడా కుక్ చేయడానికి మనుషులుంటారు, కాబట్టి నీకు వంట చేయాల్సిన అవసరం ఉండదు అన్నాడు. అలా ఎలా చెప్తారు? ఏమో, ఒకవేళ కుక్కున్న నా భర్తకు నా చేతి వంట తినాలనిపించి అడిగారే అనుకోండి, అప్పుడు నాకు వంట రాకపోతే ఫీల్ అవుతారు కదా అని క్యూట్గా అడిగింది అతిథి. ఈ పిల్లేంటి ఎలా ఉంది? అట్రాక్ట్ అవ్వకరా ఆర్యన్, తర్వాత కష్టాలు మొదలవుతాయి, కామ్ డౌన్ అని తన మనసు గాడిని కంట్రోల్ చేసుకుంటూ, సరేరా
ఇలా అంటూ ఆమెని తన ముందు నిలబెట్టుకుని వెనక నుండి నైఫ్ని ఎలా పట్టుకోవాలో ఎలా కట్ చేయాలో చూపించాడు ఆర్యన్. అతిథి క్యారెట్ పట్టుకుని కట్ చేయబోయి జారి వేలిని కట్ చేసుకోబోయింది. హే అలా కాదు అని కంగారుగా నైఫ్ లాగేసుకుని, నేను చెప్పాను కదా నీకు రాదు, వేలు కట్ చేసుకుంటావని అంటూ కసిరాడు. బొంగుమూతి పెట్టిన ఆమెని చూసి సరే ఇలారా అంటూ తన చేతిలో నైఫ్ ఆమె చేతిలో పెట్టి ఆమె చేతులను పట్టుకుని ఎలా కట్ చేయాలో అతను నేర్పుతుంటే ఓరకంట అతన్ని చూసింది. అతను తనని తాకకుండా నిలబడి మెడ మీద నుండి ముందుకు చూసి చెప్తుంటే అతని ఊపిరి తనని తాకి అతిథికి ఏదోలా అయింది. తను వయసొచ్చాక తర్వాత తనని అంత దగ్గరగా టచ్ చేసిన మగాడు అతనే. ఫస్ట్ టైం ఒక అబ్బాయి అంత దగ్గరగా వచ్చి అతని స్పర్శ తన మేనిని తాకుతూ తను ఒక ఆడపిల్ల అని తెలిసేలా చేసింది. బిడియంగా అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకుని నేను చేస్తాను అని తడబడింది అతిథి. ఆమెని వదిలి అని డౌట్గా చూస్తూ చిన్నగా అడిగాడు ఆర్యన్. హా అని గబగబా తల ఊపిన ఆమెని చూసి సరే జాగ్రత్త అంటూ అతను రైస్ తీసుకుని కడిగి పక్కన పెట్టి ఆనియన్స్ పొట్టు తీస్తూ అదితిని గమనించాడు. చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేస్తున్న ఆమె తీరుకి నవ్వొచ్చింది. కాసేపు తన నొదలి మిగిలిన ప్రాసెస్ చూసొచ్చినా ఇంకా ఒక్క క్యారెట్ని కూడా కట్ చేయలేదు ఆమె. నీతో పెట్టుకుంటే నేను ఇవాళంతా ఫాస్టింగ్ చేయాల్సి వచ్చేలా ఉంది, కానీ తప్పుకో అంటూ ఆమె చేతిలోని నైఫ్ తీసుకుని అతడు చకచక కట్ చేస్తుంటే అబ్బురంగా అతన్నే చూస్తూ అరే మీరు మంచి షెఫ్ అయ్యేవారు పోలీస్ అవ్వకుంటే అని నవ్వుతూ అంది అతిథి. ఏంటి జోకా, బ్యాచిలర్ అంటే అన్నీ నేర్చుకోవాలి, లేదంటే అడ్డమైన చెత్త తినాల్సి ఉంటుంది. ఈ కాలం అబ్బాయిలైతే వంట నేర్చుకోవడం తప్పేట్టు లేదు, తమరిలాంటి వాళ్ళు భార్యలైతే అని వెటకారంగా అంటూ తరిగిన వెజ్ ముక్కల్ని తీసుకుని వంట స్టార్ట్ చేశాడు ఆర్యన్. అతడు తనకి వంట రాదని వెక్కిరించడంతో మూతి ముడుచుకుని క్యారెట్ తింటూ అతను చేస్తున్న పనిని చూస్తుంది. కుక్కర్లో వెజ్ పులావ్ పెట్టి మూత పెట్టిన ఆర్యన్ ఆమెకు తినడానికి స్నాక్స్ ప్లేట్లో చేతిలో పెట్టి హాల్లోకి వెళ్ళాడు. అతని వెనకే వెళ్ళిన అతిథి టీవీ చూస్తూ అతని పక్కన కూర్చుంది. మీ గురించి నాకేం తెలీదు, కాస్త చెప్పొచ్చు కదా అంది ఆమె వైపు సూటిగా చూస్తూ. చెప్పడానికి నాకేమంత గొప్ప హిస్టరీ లేదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు. బాబాయ్ నన్ను చదివించి పోలీస్ చేశారు. వాళ్ళు పల్లెటూరులో వ్యవసాయం చేస్తారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసేసి వస్తాను. ఇంతే నా లైఫ్ స్టోరీ అని సింపుల్గా చెప్పాడు ఆర్యన్. పేరెంట్స్ లేరా అని బాధగా చూసింది అతిథి. ఓయ్ మరి అంత జాలిగా చూడకు, మా పేరెంట్స్ లేని లోటు తప్ప నాకేం బాధలు లేవు అన్నాడు ఆర్యన్. మీలా ఎవరూ ఉండలేరు ఆర్యన్ గారు, నాకు మా అమ్మ లేదని ఇప్పటికీ చాలా ఫీల్ అవుతాను అని డల్గా అంది. ఎందుకు బాధపడడం, మీ మదర్కి నువ్వంటే చాలా ఇష్టం అవునా అనగానే అవునని తలూపి, నేను మా పేరెంట్స్కి పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టానంట. అమ్మకి నేను కడుపులో ఉన్నానని తెలిసాక ఏడ్చేసిందంట. అప్పటిదాకా పిల్లలు లేరని చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అమ్మని చులకనగా చూసి మాటలనే వాళ్ళంట. తర్వాత నేను పుట్టాక నన్ను చాలా అపురూపంగా చూసేదంట. నేను ఏడిస్తే నాతో పాటు అమ్మ కూడా ఏడ్చేసేదంట. అంత ఇష్టం నేనంటే అని చెప్తూ కన్నీళ్లు పెడుతున్న అతిథి చేతి మీద ఓదార్పుగా చెయ్యేశాడు ఆర్యన్. అతని వైపు చూసి నవ్వి కళ్ళు తుడుచుకుని, మా అమ్మ నాకు 7 years ఉన్నప్పుడు చనిపోయింది. నా కోసం చాలా చేసింది. నాన్న తనకి ప్రామిస్ చేశాడు నన్ను బాగా చూసుకుంటానని. ఇప్పటికీ డాడీ నన్ను పసిపిల్లలా నిద్రపుచ్చుతారని చెప్పి కన్నీళ్లతో నవ్వుతూ ఉన్న అతిథిని దగ్గరకు తీసుకున్నాడు తనకు తెలియకుండానే ఆర్యన్. అతని గుండెల్లో మొహం దాచుకుని కాసేపు తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న అతిథి దూరం జరిగి, సారీ నా మాటలతో బోర్ కొట్టించానా అంది. అదేం లేదు, నువ్వు ఏడవడంలో అర్థం లేదు అతిథి. మీ మదర్కి నువ్వంటే చాలా ఇష్టం అంటున్నావు కదా, ఆవిడ భౌతికంగా నీతో లేకపోవచ్చు, కానీ తను నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు నవ్వితే తను నవ్వుతూ, నువ్వు బాధపడితే ఆవిడ బాధపడుతూ ఉంటారు. సో ఇకపై ఎప్పుడు అమ్మ కోసం తలుచుకుని ఏడవకు. నువ్వు సంతోషంగా ఉంటే ఆవిడ కూడా నిన్ను చూసి ఆనందపడతారు కదా అన్నాడు ఆర్యన్. నిజంగా అమ్మ నన్ను చూస్తూ ఉంటుందా అని అమాయకంగా అడిగిన ఆమె ఆ క్షణమో పసిపాపలా అతని కంటికి కనపడింది. అంతే కదా, మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళలేక ఇక్కడే మన చుట్టూ తిరుగుతుంటారంట. నువ్వు నమ్మితే ఇదే నిజం. మీ డాడీ నీకు అమ్మ నాన్నల ప్రేమని పంచుతుంటే ఇంకా నువ్వు బాధపడడంలో అర్థం ఉందా అని అడిగాడు. అతడి కళ్ళల్లోకి కాసేపు చూసి, నిజంగా మీతో మాట్లాడిన తర్వాత నా మనసులో పెద్ద భారం దిగిపోయి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆర్యన్ గారు. మీ మాటల్లో ఏదో మాయ ఉంది అని నవ్వుతూ అంది అతిథి. చిన్న స్మైల్ ఇచ్చిన అతను కుక్కర్ విజిల్స్ రావడంతో దాన్ని ఆఫ్ చేసి ఇద్దరి కోసం ప్లేట్స్ అరేంజ్ చేసి కుక్కర్ వేడి చల్లారేలోపు రైతా ప్రిపేర్ చేశాడు ఆర్యన్.
నేనిక వెళ్తాను ఆర్యన్ గారు అని లేచింది అతిథి. ఓయ్, నీకోసం కూడా వంట చేశాను, భోంచేసెళ్ళు అంటూ డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశాడు ఆర్యన్. మొహమాటంగా చూస్తున్న అతిథిని చూసి, ఈ ఒక్కసారికే పెడుతున్నాను, తర్వాత వస్తే నేను అంత తీరిగ్గా నీకోసం వంట చేసి పెట్టలేను అని నవ్వుతూ ప్లేట్లో ఫుడ్ వడ్డించాడు ఆర్యన్. ఆమె కూడా నవ్వుతూ, ఈసారి నేనే మీకోసం వంట నేర్చుకుని మరీ పెడతాను అంది. ఓ పోలీసుడికి ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ బెడ్ ఎక్కాడు అని వార్తలొస్తే బాగోదేమో కదా అంటూ మొహం అదోలా పెట్టాడు ఆట పట్టిస్తూ ఆర్యన్. అతిథి చిరుకోపంగా, మీ మాటని మీరే వెనక్కి తీసుకునేలా చేయకపోతే నా పేరు అతిథినే కాదు అంది పంతంగా. అబ్బో అన్నట్టు లుక్ ఇచ్చి, ఫస్ట్ తిను, తర్వాత మంగమ్మ శబ్దాల్లాగా అతిథమ్మ శబ్దాలు చేద్దు గాని అని ఆర్యన్ వెక్కిరించాడు ఆమెను. మూతి తిప్పి చైర్లో కూర్చున్న అతిథి మొదటి ముద్ద నోటిలో పెట్టుకుని ఆ టేస్ట్కి కళ్ళు మూసుకుని అని సౌండ్ చేస్తూ తింటుంటే ఆర్యన్ అది చూసి నవ్వుకున్నాడు. ఉదయం లేవగానే రుద్రని చూసిన బన్నీ ఎగిరి తండ్రి మీదకి జంప్ చేశాడు. కేర్ఫుల్ బేబీ అని నవ్వుతూ వాడిని జాగ్రత్తగా పట్టుకున్నాడు రుద్ర. మిస్సింగ్ ఫీలింగ్తో రుద్రని కరుచుకున్నాడు బన్నీ. ఎక్కడికి వెళ్ళిపోయావు డాడీ? ఐ మిస్ యూ. నన్ను మమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళావు? రోజు నీకోసం మమ్మ బెంగ పడుతుంది. లోపల బేబీస్ కూడా నేను మిస్ అయ్యారు తెలుసా అంటూ కంప్లైంట్గా చెప్పాడు బన్నీ. ఐ మిస్ యూ బేబీ. సారీ నాన్న, ఎమర్జెన్సీ, అందుకే వెళ్ళాను. ఇకపై నిన్ను మమ్మని వదిలి బేబీస్కి దూరంగా వెళ్ళను, సరేనా అని అడుగుతూ వాడి మొహం నిండా ముద్దులు పెట్టి లవ్ యూ బేబీ అంటూ ప్రేమగా కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు రుద్ర. శివాని వాళ్ళని చూసి నవ్వుకుని, బంగారం, నువ్వు స్నానం చేసిరా, నీకోసం ట్రైనర్ వస్తాడు కదా నాన్న అంది. హామమ్మా, వెళ్తున్నా అంటూ రుద్ర మీద నుండి దిగి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు బన్నీ. వాడు జిమ్ చేస్తున్నాడా? నువ్వు వద్దన్నావు కదే అని రుద్ర శివానీని నవ్వుతూనే అడిగాడు. వాడు ఆశపడుతుంటే ఎలా కాదంటాను, కానీ ఎక్కువ చేయకూడదని చెప్పాలే అని నవ్వుతూ చెప్పింది శివాని. రుద్ర ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ శివానీని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రోజులు సాఫీగా సాగిపోతూ ఉండగా ఒకరోజు అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న రుద్రని పిలుస్తూ అతని భుజం పైన తడుతున్న శివాని వాయిస్లోని బాధ అతని చెవిన చేరగానే టక్కున మేలుకున్నాడు. ఏమైందే అని అడుగుతూ లేచి లైట్ ఆన్ చేసి తనని చూసేసరికి శివాని మాట్లాడలేక పొత్తి కడుపు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే చూసిన రుద్ర టెన్షన్ పడుతూ, ఏ శివ, ఏమైందిరా, పెయిన్గా ఉందా అని కంగారుగా అడుగుతూ ఆమెని ఒళ్ళోకి తీసుకున్నాడు. అప్పటికే ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆయాసపడుతూ, నొప్పి కాదు, కడుపంతా పట్టేసినట్టుంది రుద్ర అని చాలా కష్టంగా చెప్పింది శివాని. వెంటనే టైం చూడకుండా ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పాడు రుద్ర. ఆవిడ కూడా తన వృత్తి ధర్మం తప్పకుండా రుద్రకు ధైర్యం చెప్తూ, కంగారు పడకండి, డెలివరీ డేట్ దగ్గర పడుతున్న టైంలో బాడీలో వేడి చేస్తే ఇలా జరగడం కామన్ రుద్ర గారు. మీరు వెంటనే ఆవిడకి వేడి నీళ్ళు తాగించి నేనిచ్చిన మెడిసిన్స్లో ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేయండి, వెంటనే నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఉంటే మార్నింగ్ హాస్పిటల్కి తీసుకురండి అంది ఆవిడ. ఓకే డాక్టర్, థ్యాంక్స్ అని ఫోన్ కట్ చేసి శివానీని బెడ్ మీద వదిలి ఫాస్ట్గా కిందకెళ్ళి హాట్ వాటర్ తెచ్చి శివాని చేత తాగించి డాక్టర్ చెప్పిన టాబ్లెట్ మింగించాడు రుద్ర. అప్పటిదాకా చాలా పెయిన్ అనుభవించిన శివానికి ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు కాస్త నొప్పి తగ్గి రిలాక్స్ అయింది. తన ఎదపై ఉన్న శివాని తలనిమురుతూ, ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ ఎక్కువ ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అని బాధగా అడిగాడు రుద్ర. ఇప్పుడు తగ్గింది రుద్ర, నువ్వు నా దగ్గరే ఉండు అంటూ అతన్ని చుట్టుకుంది శివాని. ఇక్కడే ఉన్నాను, పడుకో అంటూ ఆమె ఫేస్, మెడ కింద ఉన్న చెమటలు తుడిచి వెన్ను నిమురుతూ మెల్లగా జోకొట్టాడు రుద్ర. ఆడది అమ్మ అవడం అంటే ఎన్ని బాధలు దాటి రావాలో, ఎంత పెయిన్ అనుభవించాలో కళ్ళారా చూస్తున్న రుద్రకు చాలా బాధగా అనిపించింది. తన భార్య తనకి పిల్లల్ని అందించడానికి ఎంత నరకం చూస్తుందనుకోగానే ఆమె మీద ఉన్న ప్రేమ 100 రెట్లు పెరిగింది. ఆడదన్ను ఒకప్పుడు చులకన చేశాడు. ఆడదంటే మోసం చేసేదిగా భావించిన అతనే ఇప్పుడు ఆడవల్ల గొప్పతనం తెలిసి వాళ్ళ మీద గౌరవం పెంచుకున్నాడు. బన్నీ నిద్రలోనే అమ్మ కోసం వెతుక్కోవడం చూసి నవ్వుతూ వాడిని కూడా మరోవైపు తన మీద పడుకోబెట్టుకున్నాడు రుద్ర. అమ్మ నాన్న సమక్షంలో నిశ్చింతగా పడుకున్న వాడికి ముద్దులు పెట్టి తన అందమైన ప్రపంచం చూసుకుని మురిసిపోతూ తెల్లవార్లు గడిపేశాడు రుద్ర.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.